వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విచారణకు హాజరయ్యారు. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చారు. అయితే మంత్రి టీజీ భారత్ పైన గత నెల 14న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. 43 కోట్ల ముడుపులు తీసుకున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. అయితే మంత్రి టీజీ భారత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు దర్యాప్తు నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి 41 కింద నోటీసులు ఇచ్చి విచారణకు హాజరయ్యేలా చేశారు పోలీసులు. అయితే సిఐ శేషయ్య సమక్షంలో బైరెడ్డి విచారణ సాగబోతుంది. కర్నూలులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కేసు నమోదైంది. గత నెల 14న కర్నూలు కలెక్టరేట్ ఎదుట చేపట్టినటువంటి నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి ఈ నేపథ్యంలో మంత్రి టీజీ భరత్ కూడా ఘాటుగా స్పందించారు. తన పైన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలు లేనటువంటి ఆరోపణలు చేశారంటూ కూడా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి పరువు నష్టం దావాను కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి 41A కింద నోటీసులు ఇచ్చి విచారణకు హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ కేసు వ్యవహారం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్సెస్ టీజీ భరత్, ఈ మొత్తం వ్యవహారం మాత్రం కర్నూలు రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరైనట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా విచారణలో ఏ ప్రశ్నలు సంధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? మే 14వ తేదీన జరిగినటువంటి వైసీపీ ఆందోళన నేపథ్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళన నేపథ్యంలో మాట్లాడుతూ వైసీపీ నేతలను ఈ కూటమి ప్రభుత్వం అణచివేస్తోంది, ఒత్తిళ్లకు గురి చేస్తోంది, అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తుంది అంటూ కూడా తనదైన శైలిలో విమర్శనార్థాలు సంధించారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి కర్నూలు చెందినటువంటి మంత్రి టీజీ భరత్ మీద బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముడుపులు అంటే 43 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఫార్మా కంపెనీతో ముడుపులు తీసుకున్నారంటూ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆ రోజు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపాయని చెప్పుకోవాలి. ఒకసారిగా కూడా పొలిటికల్ హైడ్రామాకు తెరదేసింది ఈ అంశంతో. మొత్తంగా అంటే భరత్ మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రియాక్ట్ అయినటువంటి కూటమి ప్రభుత్వం మంత్రి భరత్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద క్రిమినల్ డిఫర్మేషన్ కేసు నమోదు చేస్తే కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదైన నేపథ్యం మనం చూసాం. అయితే ఈ కేసు అంశం మీద ఇప్పటికే కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి 41 నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు దాని విచారణ నిమిత్తం కర్నూలులోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రావడం జరిగింది. అయితే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత టీజీ భరత్ రియాక్ట్ అయినటువంటి అంశాల మీద మొత్తంగా కూడా ఒక హై టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న కోణం ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు 41 నోటీసుల కింద టీజీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 3 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం దాదాపు గంట క్రితం నుంచి కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. మరో గంట సేపు ఈ యొక్క విచారణ కొనసాగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆ మీటింగ్ ఏదైతే బహిరంగ సభ అక్కడ మన కలెక్టరేట్ ముందు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అసలు ఈ యొక్క అంశాలు కిషోర్, మొత్తం మీద మాత్రం పూర్తి స్థాయిలో కర్నూలు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తాజాగా గత నెల 14న కర్నూలు కలెక్టరేట్ ఎదుట జరిగినటువంటి పూర్తి స్థాయిలో ఒక నిరసన కార్యక్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నాయి. టీజీ భరత్ కూడా నిరాధార ఆరోపణలు చేశారు, వాస్తవం లేనటువంటి ఆరోపణలు చేశారు అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. కిషోర్ చెప్పండి, అంటే విచారణ ఇంకా ఎప్పటి వరకు కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది? విచారణ తర్వాత బైరెడ్డి బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఒక గంట సేపటి నుంచి కూడా సిఐ శేషయ్య సమక్షంలో ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. అయితే ఈ యొక్క పబ్లిక్ మీటింగ్ లో మంత్రి టీజీ భరత్ మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అసలు మీరు ఆ వ్యాఖ్యలు చేయడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఒక ఫార్మా కంపెనీ నుంచి 41 కోట్ల రూపాయలు తీసుకున్నారు, 43 కోట్ల రూపాయలు తీసుకున్నారని మీరు చేసిన ఆరోపణలకు ఉన్నటువంటి సాహేతుకత ఏంటి? మీరు అలా ఆరోపణలు చేయడం అనేది సరైనదా కాదు కదా, దానికి మీరు ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు అంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ని తయారు చేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన ఆరోపణలు, అంటే ఈ ఒక్క ఆరోపణ కాకుండా మిగతా అలిగేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా మీరు ప్రభుత్వం మీద కానీ మంత్రి మీద కానీ ఎలా ఆరోపణలు చేస్తారు అని చెప్పి ఆ క్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని
త్రీ టౌన్ సిఐ శేషయ్య నేతృత్వంలో ప్రశ్నిస్తున్నారు. మరో గంట సేపు యొక్క విచారణ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే క్రమంగా కూడా పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విచారణ తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా అంటే పోలీసులు ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తే ఇట్లా డిఫర్మేషన్ కేసులు వేయటం, మా మంత్రి టీజీ భరత్ దాన్ని పర్సనల్ గా తీసుకొని తనకు వ్యక్తిగత పరువుకు నష్టం వాటిల్లింది, నేను ముడుపులు తీసుకున్నానని నిరూపించాలంటూ కూడా ఆయన చేసినటువంటి కంప్లైంట్ నేపథ్యంలోనే ఈ యొక్క విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది మాత్రం చూడాల్సిన అంశం. అయితే మనకు మామూలుగా డిఫర్మేషన్ కేసు ఒకటి నార్మల్ గా ఉంటుంది, ఇది క్రిమినల్ డిఫర్మేషన్ కేసు వేయటంతో పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, ఒకవేళ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా లేక వారి యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అన్నది మాత్రం కొంత ఆసక్తి కలిగిస్తున్న అంశం. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోలీస్ స్టేషన్ కు రావడం, తన న్యాయవాదులతో కలిసి స్టేషన్ కు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ మూమెంట్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఓన్లీ ఇలాంటి సందర్భంలో ప్రధానంగా బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 351, 352, 353, 356 క్లాస్ 1, క్లాస్ 2 కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అంటే లీగల్ గా కూడా 41 కింద నోటీసులు ఇచ్చి ఒక ఏదైతే సాంప్రదాయబద్ధమైనటువంటి విచారణ వైపే అడుగులు వేశారనుకోవాలి పోలీసులు. అదేవిధంగా ఏదైతే కేసు కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో ఆ సెక్షన్లను కూడా డిఫైన్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ న్యాయవాదులతో మేము మాట్లాడితే చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క కేసు అంశం అంటే క్రిమినల్ డిఫర్మేషన్ అన్నది ప్రత్యేకంగా చూడాలి, అది స్టేషన్ ఆఫీసర్ యొక్క విచక్షణకు ఉంటుంది. లేదా మామూలు కేసుల్లో అయితే స్టేషన్ బెయిల్ తీసుకునే విచారణ జరిపించి వెళ్లిపోవచ్చు. అయితే ఈ యొక్క అంశంలో ఎలా ముందుకెళ్తారో, ఒకవేళ ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోలీసుల ప్రశ్నలకు ఇచ్చే సమాధానం మీద డిపెండ్ అయి ఉంటుందా, లేకపోతే పోలీసులు ఏ విధంగా దాన్ని టేకప్ చేస్తారు, ఆ సమాధానంతో వారు సంతృప్తి చెందుతారా లేక అది కొనసాగుతుందా ఏంటి అన్నది మాత్రం కాస్త ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి. ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారంగా 351(2), 352 అలాగే 353 అప్ టు 356 ఆఫ్ 1, 356 అప్ టు బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినప్పుడే దీని మీద ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. మామూలు కేసుతో పరువు నష్టం, సివిల్ పరువు నష్టం దావా వేస్తే ఒక రకంగా ఉంటుంది, క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అని న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్టేషన్ నుంచి బయటకు వస్తున్నారు. మనం అట్లాగే లైవ్ లో కొనసాగుతాం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇచ్చినటువంటి కామెంట్స్ ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడే విచారణ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే కర్నూలులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కేసు నమోదైనటువంటి విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విచారణకు హాజరయ్యారు, ఇప్పుడే విచారణ కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఈ మొత్తం కేసు వ్యవహారం మాత్రం కర్నూలు రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అండి. కర్నూలు రాజకీయాలు అత్యంత వేడెక్కాయి. ఇక్కడ ప్రధానంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్సెస్ టీజీ భరత్, మంత్రి టీజీ భరత్ మధ్య గత కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదాలు రోజు రోజుకు చుట్టుముడుతున్నాయి. వివాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎందుకంటే టీజీ భరత్ నేరుగా క్రిమినల్ పరువు నష్టం దావా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వేయడం, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి 41A నోటీస్ ఇచ్చి నేడు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు విచారణకు పిలిచారు. సిఐ చేసయ్య విచారిస్తున్నారు. అయితే ఈ విచారణ కొద్దిసేపు అయిపోయిందని మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలోనే 41A నోటీస్ ఇచ్చారు. వీరి ఇద్దరి మధ్య సుదీర్ఘకాలంగా ఆధిపత్య పోరు, మరోపక్క నేరుగా ఇటు టీజీ భరత్ నేరుగా విమర్శలు చేసిన నేపథ్యం, ఇద్దరి మధ్య స్థాయికి మించి కూడా విమర్శలు కురిపించుకున్న నేపథ్యం చూస్తాం. ఒక ఫార్మా కంపెనీతో 45 కోట్లు నారా లోకేష్ కు తెలియకుండా మంత్రి టీజీ భరత్ ముడుపులు తీసుకున్నారని నేరుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపైనే కర్నూలు అదే నడుస్తుండగా మరోపక్క కర్నూలు కలెక్టరేట్ ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో వీటిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే మంత్రి అయిన టీజీ భరత్ పైన నేరుగా మంత్రి నారా లోకేష్, పార్టీలోను ప్రభుత్వంలోను నెంబర్ 2గా ఉన్న నారా లోకేష్ తెలియకోకుండా 45 కోట్ల ఫార్మా కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలపై నేరుగా టీజీ భరత్ 3 టౌన్ పోలీసుల్లో కేసు నమోదు చేశారు. ఆ కేసు పైన పార్టీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల పైన సుదీర్ఘంగా విచారణ జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ ముగిసిందని మనకు సమాచారం అనిపిస్తుంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఇది ఒక హాట్ టాపిక్ ఏంది. ఇటీవల కాలంలో వైసీపీ కూడా నేరుగా ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజా కార్యక్రమాలు చేయడం, మరోపక్క
కూటమిని దూకుడుగా ఎదుర్కోవడంలో కర్నూలు రాజకీయాలు అత్యంత వేడెక్కాయి. ఇటీవల కాలంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల అయిన నేపథ్యంలో నేరుగా కూటమి ప్రభుత్వం వెన్నుపోటీ పొడిచిందంటూ వైసీపీ నేరుగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా నేరుగా టీజీ భరత్ పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన ఆరోపణలు సంఖ్యలు రేగిస్తాయి. చిరాగ్ ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్నూలు రాజకీయంలో టీజీ భరత్ వర్సెస్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ మొత్తం వ్యవహారానికి కారణమైనటువంటి వ్యాఖ్యలను ఒకసారి మనం గమనిద్దాం. గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. వాస్తవం చెప్తా ఒకటి రాసి పెట్టుకుంటే మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. వాస్తవం చెప్తా ఒకటి రాసి పెట్టుకుంటే మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఇది గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు. వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో టీజీ భరత్ నుంచి కేసును ఎదుర్కోవడం, తాజాగా విచారణ కూడా హాజరయ్యారు. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే మంత్రి టీజీ భరత్ పైన గత నెల 14న బైరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఈ కేసుకు ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. 43 కోట్ల ముడుపులు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణ. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి మంత్రి టీజీ భరత్ కూడా స్పందించారు. నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన కొట్టిపడేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఫిర్యాదుతోనే పోలీసులు కేసు నమోదు చేశారు. పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి తాజాగా 41A కింద నోటీసులు ఇచ్చి విచారణ హాజరయ్యేలా చేశారు. అయితే సిఐ శేషయ్య సమక్షంలో తాజాగా అయితే విచారణ అయితే చేపడుతున్నారు. అయితే కర్నూలులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో కర్నూలు రాజకీయాలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేసులతో సాగినటువంటి వైనం తాజాగా బైరెడ్డి విచారణకు హాజరయ్యారు. అసలు నెక్స్ట్ స్టెప్ ఏం ఉండబోతుంది అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.